అందరికీ నమస్కారం. ఈరోజు పుస్తక దినోత్సవం సందర్భంగా, పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఈ పుస్తకం అంటే ప్రతి ఇంట కూడా ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. నిత్య స్మరణీయులు. ఈ పుస్తకాన్ని డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఉస్మానియా యూనివర్సిటీ లోపల తెలుగు శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. వారు రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది ఈ పుస్తకం చదివినట్టయితే మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా చుట్టి రావచ్చు. అంతటి అమూల్యమైనటువంటి విషయాలు ఇందులో దాగి ఉన్నాయనేటువంటిది నేను పరిచయం చేస్తాను. అయితే ఈ పుస్తకం లోపల నిత్య స్మరణీయులు అన్నాం అంటే ప్రతినిత్యం కూడా ప్రతి భారతీయుడు కూడా స్మరించుకోవాల్సినటువంటి ప్రదేశాలు కానీ, గొప్ప గొప్ప స్థలాలు కానీ, తీర్థయాత్రా స్థలాలు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప వీరులు కానీ, వివిధ ధర్మాలు కానీ, వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇందులో వారు పొందుపరచడం జరిగింది. మొట్టమొదట ఈ పుస్తకాన్ని వారు పరిచయం చేస్తూ ఈ ప్రకృతి యొక్క వర్ణనను, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, వాటి గురించి పరిచయం చేశారు. అదేవిధంగా నవగ్రహాల గురించి, హిమాలయాల వర్ణన గురించి, పర్వతాలు అంటే మహేంద్ర పర్వతం, మలయ పర్వతము, హిమాలయ పర్వతాల గురించి, అవి ఏ విధంగా పుట్టాయి, వాటి యొక్క విశేషత గురించి, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి గంగా, సింధుశ్చ కావేరి, యమునా సరస్వతి, ఇటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఇటువంటి పవిత్రమైనటువంటి దేశంలో ప్రవహించేటువంటి అన్ని నదుల గురించి కూడా వారు పరిచయం చేశారు. అదేవిధంగా మంచి పురాతనమైనటువంటి నగరాలు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక అన్నారు. అంటే ఈ యొక్క సప్త నగరాల గురించి కూడా వారు పరిచయం చేశారు. అదేవిధంగా గొప్ప విశ్వవిద్యాలయం తక్షశిలా విశ్వవిద్యాలయం గురించి మనకు తెలుసు. ఆ తక్షశిలా విశ్వవిద్యాలయం గురించి అది ఏ విధంగా విదేశీయులు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఒక గొప్ప సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం గురించి, అదేవిధంగా సాహిత్యం గురించి చూసినట్టయితే 4 వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, రామాయణ మహాభారతాలు, భగవద్గీత గురించి పరిచయం చేశారు. అదేవిధంగా జైన మతం యొక్క పరిచయము, సిక్కు మతం యొక్క పరిచయము, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి గొప్ప మహాపతివ్రతలు, సాధుమనులు, సాధ్వీమనులు, అరుంధతి, అనసూయ, సావిత్రి, జానకి, ద్రౌపది, కన్నగి, గార్గి, ఇటువంటి వీర నారీమణులు అయినటువంటి రాణి దుర్గావతి కానివ్వండి, రుద్రమదేవి కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, వీళ్ళ గురించి కూడా పరిచయం చేశారు. అదేవిధంగా దేవీ దేవతలకు సంబంధించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, అదేవిధంగా హనుమంతుడు, జనకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, ఇటువంటి వాళ్ళ గురించి, అదేవిధంగా మనము భగీరథుడు అంటుంటాం. అసలు భగీరథుని యొక్క పరిచయం ఏంది, దివి నుంచి భూమికి గంగను దివించినటువంటి భగీరథుడి గురించి, శిబి చక్రవర్తి గొప్ప దానం లోపట శిబి తన శరీరాన్ని దానం ఇచ్చాడు. ఆ యొక్క శిబి చక్రవర్తి కథ ఉంది. రంతిదేవుడు తనకు ఆకలైనా కానీ ఇతరుల ఆకని తనకు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. అటువంటి చక్రవర్తి రంతిదేవుడి గురించి, అదేవిధంగా బుద్ధుడి గురించి, పాణిని సంస్కృత రామాయణం రాసినటువంటి పాణిని గురించి, అదేవిధంగా సాధు సంత్ రవిదాసు, కబీరు, గురునానకు, జ్ఞానేశ్వరుడు, తుకారాము, పురంధరదాసు, చైతన్య మహాప్రభు, అంటే ఈ విధంగా అదేవిధంగా గొప్ప కవులు, రాజులు, కాళిదాసు, భోజుడు, అదేవిధంగా మొత్తం ప్రపంచంలో సుప్రసిద్ధమైనటువంటి చిత్రకారుడు రవివర్మ గురించి, అశోక చక్రవర్తి గురించి, పుష్యమిత్రుడి గురించి, కారవీరుడి గురించి, ఇటువంటి గొప్ప రాజులను నేను కొన్ని రాజుల పరిచయం పేరు చెప్పాను. ఇందులో ఇంకా చాలామంది రాజుల యొక్క పరిచయం ఉంది. అదేవిధంగా చాణక్యుడు, చంద్రగుప్తుల యొక్క కథ, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు, సముద్రగుప్తుడు, శ్రీకృష్ణ దేవరాయల గురించి యొక్క పరిచయము. అదేవిధంగా మరి మొన్ననే అమెరికాలో మరి మన యొక్క గొప్ప సర్జరీ చేసినటువంటి మన భారతీయ వైద్య సుశ్రుతుడి యొక్క చరకుడు యొక్క భాస్కరాచార్యుడు, నాగార్జునుడు, కపిలుడు, వీటి యొక్క పరిచయం కూడా ఉంది. అదేవిధంగా రామకృష్ణుడు, దయానంద సరస్వతి, రవీంద్రనాథ్ ఠాగూరు, వివేకానంద, బాలగంగాధర తిలక్, గాంధీ, రమణ మహర్షి, సుబ్రహ్మణ్య భారతి, సుభాష్ చంద్రబోసు, వీర సావర్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పులే, నారాయణ గురు, తిరువల్లువరు, ఇటువంటి గొప్ప మహాపురుషుల గురించి కూడా ఈ పుస్తకం లోపల మరి వారు పరిచయం చేయడం జరిగింది. నేను కొన్ని మాత్రమే చెప్పాను.
ఇంకా చాలా రకాలటువంటి మన దేశంలో ఇంచుమించు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలాలు, పవిత్రమైనటువంటి ధర్మాలు, గ్రంథాలు, మహాపురుషులు, గొప్ప గొప్ప స్థలాలు, వాటి గురించి వారు పరిచయం చేయడం అనేటువంటి ఇది ప్రతి ఇంట ఉండవలసినటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి పుస్తకము. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క స్థాపకులైనటువంటి మరి డాక్టర్ హెడ్గేవార్ గురించి కూడా ఇందులో సంక్షిప్త పరిచయం చేశారు. అదేవిధంగా ద్వితీయ సరసంఘ చాలకైనటువంటి గోల్వాల్కర్ గారి గురించి యొక్క పరిచయం కూడా ఉంది. అంటే మనము నిత్యము స్మరించుకోదగినటువంటి గొప్ప గొప్ప వీరులను, స్థలాలను, పుణ్యస్థలాలను, నదులను అన్నిటినీ కూడా ఈ పుస్తకంలో వారు నిక్షిప్తం చేశారు. నిజంగా వారు ఎంతో ధన్యులు. వారికి సందర్భంగా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఇంట ఉండవలసినటువంటి పుస్తకాన్ని మనం కొని మన ఇంటి గ్రంథాలయంలో ఉంచుకోవాలి. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు సాహిత్య నికేతన్ హైదరాబాద్లో మరి సంప్రదించవచ్చు. అదేవిధంగా సాహిత్య నికేతన్ విజయవాడలో కూడా ఉంది, అక్కడ కూడా సంప్రదించవచ్చు. హైదరాబాద్ నంబర్ కూడా నేను చెప్తాను, 27563236. అదేవిధంగా విజయవాడది 08665567421. ఈ నంబర్ లోపల ఈ బుక్ను సంప్రదించి తీసుకోవచ్చు. కాబట్టి ఇది మన ఇంట్లో పట ఉండవలసినటువంటి పుస్తకాన్ని ఈ విధంగా ఈరోజు పుస్తక దినోత్సవం సందర్భంగా పరిచయం చేశాను. అందరం కూడా ఈ పుస్తకాన్ని మన ఇంట్లో ఉంచుకుందాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.